ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆమేన్. ప్రభువారు ఇక్కడ మనల్ని లేచి మనకున్న పరిస్థితులన్నిటి నుంచి బయటకు రమ్మంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు బెతస్డా కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతూ స్వస్థత గురించి 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర నువ్వేం చేస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఏదన్నా స్వస్థత ఇస్తాడా అని. అప్పుడు ఆ సమయంలో మరి యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు లేచి నీ పరుపుని ఎత్తుకుని వెళ్ళు అని అన్నాడు. అసలు ఆ పక్షవాయువుతో బాధపడుతూ 38 సంవత్సరాల నుంచి అటు ఇటు కాలు కూడా కదపలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు లెగు అని యేసుప్రభు వారు ఎంత మరి ధీమాతో అన్నారంటే, ఆయనకు తెలుసు ఏంటి అంటే ఆయన మాట సెలవేగా సమస్తం జరుగుతుందని. అలాగే ఈ రోజున దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నువ్వు లేచి నీకున్న పరిస్థితిని అంతా వదిలేసి, నీకున్న పక్షవాయువు ఏదైతే ఉందో, బలహీన పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వదిలేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని అన్నాడు. అవును, అలా లేచి వెళ్ళిపోవాలంటే మనం యేసుప్రభు వారి స్వరాన్ని వినాలి. మనం వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరంతో మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ పరిస్థితి అంతా వదిలే, ఈ పరిస్థితిలో నిన్ను విడిపిస్తాను అంటే నువ్వు లేచి వెళ్ళిపోవాలి. లేచి వెళ్ళిపోవడం అంటే మనకున్న పరిస్థితి నుంచి మనం కొన్నిసార్లు వెళ్ళలేం, కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆ బలాన్ని, శక్తినిచ్చి మనకు విడుదల ఇస్తాడు. మరి ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం. ప్రభా, మరి లెమ్ము తేజరిల్లుము అని అన్నా. నేను లెగాలి, నేను లేచినప్పుడు నువ్వు నాకు తేజరిల్లే అటువంటి పరిస్థితిని నాకు ఇస్తావని. ఆమేన్.